శంషాబాద్ సిద్దిపేట రోడ్డు రైల్వే కమాండ్ వద్ద గోవుల్ని రక్షించిన హిందువులపై ముక్కుతాడిగా హిందువులపై దాడి చేసిన ముస్లింలను వెంబడి అరెస్టు చేయాలని పోలీసులకు ఆశ్రయించిన బీజేపీ నేతలు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బీజేపీ మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ చేవెళ్ల మహేందర్ మాట్లాడారు. శంషాబాద్లోని హిందువులపై ముస్లింలు దాడులు జరుగుతున్నాయని ఈ రోజు హాజరై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలోని బీజేవైఎం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చేవెళ్ల మహేందర్, మున్సిపల్ అధ్యక్షుడు దేవేందర్, భాస్కర్ రెడ్డి, వంశీ, గోవర్ధన్, రాహుల్, వేమారెడ్డి, జనార్దన్, రాజిరెడ్డి, జనార్దన్ రెడ్డి, జగదీష్ గౌడ్, తరుణ్, చరణ్, అఖిల్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. అయితే తర్వాత ఇంకొక మూడో విషయం ఏంటంటే ఈడ కూడా కార్టూన్ సెర్చ్ చేయమని చెప్తున్నాం మనం. ఎందుకు అంటే నువ్వు చేయడంలో తప్పు లేదు కదా, ఆధార్ కార్డులు అడగండి, తప్పేముంది. ఒకసారి మార్కెట్లు పెట్టి మీ లైసెన్స్లు అవి ఇవ్వనంటే 116 బండ్లేమో దొంగతనంగా వచ్చినటువంటి బండ్లు ఏ విధంగా చేస్తున్నాం, ఇప్పుడు కూడా దొరికే అవకాశం ఉంటాయి కానీ చెప్పేసి 4-5 పాయింట్ల మీద గట్టినే మాట్లాడాం. తర్వాత మూడో విషయము మన ఓల్డ్ పిఎస్ ఉంది కదా, పోయేది వచ్చే దారి అలాగలా చేసేది అదే సంత అని చెప్పి సెట్ చేసేది. ఇప్పుడు ఆ మెట్ల మీద పండ్ల దుకాణం పెట్టుకుని వస్తుంది, మీరు చూసిరో లేదా. మనం పోతుంటే చేస్తుంటేనేమో తోడ రుక్కే జావునా లేకపోతే పక్కకు జరుగు రాదు, ఆగితే ఏమవుతుంది అని చెప్పి మళ్ళీ మనం ఇన్నే కాంట్రవర్సీ మాట్లాడుతాం. మళ్ళీ తర్వాత దాని పక్కకి గుడి పక్కకే పాండాబు ఉన్నాడు. ఆడ పాండాబాన్ అనేది తీపిచ్చే ప్రయత్నం చేయండి, లేకపోతే 100% ఆడ కమ్యూనల్ ఇష్యూ అయ్యే అవకాశాలు ఫ్యూచర్లో ఉన్నాయి. వాడు పాను తింటుండో ఉంచుతున్నాడు. ఇప్పుడు మనం అంటే అవేర్నెస్. నిన్న ఏదైతే ఇన్సిడెంట్ దురదృష్టకరం శంషాబాద్లో జరిగిందో దానిపై నిన్న రాత్రి వరకు ఇక్కడ పోలీస్ స్టేషన్లో హిందువులందరూ చేరుకొని భారీ ఎత్తున సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేయడంతో పోలీస్ శాఖ వారు వాళ్ళ సహాయశక్తులు ఉపయోగించి వాళ్ళని నలుగురిని తీసుకురావడం జరిగింది, రిమాండ్కి పంపించారు. ఇందాకే మా డిమాండ్స్ ఏంటంటే నలుగురు కాదు, అందులో ఎంతమంది అయితే ఇన్వాల్వ్ అయ్యారో 60 నుండి 70 మంది, వాళ్ళందరిపైన కూడా కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్ చేయాలి. వాళ్ళపై ఇంతకుముందు కూడా కేసులు ఉన్నాయి, ఆ కేసులన్నీ కూడా యాడ్ చేయాలి. వాళ్ళపైన రౌడీ షీటర్ ఓపెన్ చేయాలి. ఎందుకంటే శాంతియుతంగా ఉన్న శంషాబాద్ని వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మత కులాల కింద తీసుకొచ్చి మతాలను రెచ్చగొట్టి ఒక వర్గాన్ని మొత్తం రెచ్చగొట్టే విధంగా ముందుకు పోతున్నారు. శంషాబాద్లో అది ఎప్పటికీ మేము అలా జరగనివ్వము. ఎందుకంటే ఇక్కడ మేము ఎవరైతే వచ్చినామో మంచిగా కోరుకునే వాళ్ళందరం ధర్మం కోసం పోరాడే వాళ్ళం. రెగ్యులర్గా ఏమవుతుందంటే శంషాబాద్లో రాత్రి 12-1 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు వాహనాలలో రావడం, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వాళ్ళు వెళ్ళిపోవడం, ఇది ఫ్రీక్వెంట్గా జరుగుతుంది. మేము ఇంతకుముందు కూడా పోలీస్ సిఐ గారికి చెప్పాం, బాలరాజ్ సార్ గారు ఉండే, వాళ్ళు కూడా 2-3 సార్లు చెక్ పాయింట్ పెట్టి కాటన్ సర్చ్ చేశారు. అప్పుడు వాళ్ళకు 200 వెహికల్స్ మేము ధర్నాలు ఉంటే మబ్బులో 4 గంటలకు వచ్చి మమ్మల్ని మా ఇంటి ముందు వాహనాలు పెట్టుకొని అరెస్ట్ చేయాలి, మీరు పిఎస్కి రండి అని మమ్మల్ని ప్రెజర్ చేయడం కాదు. ఇంటెలిజెన్స్ అంతా యూజ్ చేయండి, మీరు వాహనాలను పాపండి, మీరు చేసే పని మీరు చేస్తే మేము ఎందుకు చేస్తాం ఇవన్నీ. మీరు డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉపయోగించాలో ఆ విధంగా ఉపయోగించండి. రేవంత్ రెడ్డి గారు ఈ శాఖని వాళ్ళ చేయి కింద పెట్టుకున్నప్పటి నుండి దేవాలయాల పైన కంటిన్యూగా దాడులు జరుగుతున్నాయి, హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి. శంషాబాద్లో ఇప్పుడు కంటిన్యూగా ఇది 3వ 4 అవుతుంది. అందులో ఇప్పుడు మా శంషాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్లో కలిపారు. వాళ్ళకి స్వేచ్ఛ పెరిగిపోయింది. నిన్న మా ఎంపీ గారు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు, తర్వాత వచ్చేసి కిషన్ రెడ్డి గారు కూడా మహేందర్ గారు చొరవతో ఫోన్ చేశారు. వాళ్ళకి ప్రెషర్ పెరగడంతోనే నిన్న రాత్రి వాళ్ళు బాగా యాక్టివ్గా అయ్యి అందరిని అరెస్ట్ చేశారు. ఇక్కడ దీనిపైన ఇలాంటిది రిపీట్ అయితే మాత్రం మేము భారీ ఎత్తున ఇక్కడ మేమేందో చూపిస్తామని కూడా మరోసారి తెలియజేసుకుంటున్నాం. నిన్న జరిగినటువంటి దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే గోవులను తరలిస్తుంటే మేము విహెచ్పి వాళ్ళు దాన్ని ఆపడం జరిగింది. ఆపితే ముస్లిం మూకరులు వచ్చి ఆ యొక్క గోరక్షకులను నానా విధంగా కొట్టి వారి మారణాయాలతో కొట్టడం జరిగింది. వారు తుట్టిలో తప్పించుకొని వారి ప్రాణభయాల కోసం తుట్టిలో తప్పించుకొని మా వద్దకు రావడం జరిగింది. శంషాబాద్ నుండి వారికి పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ నిన్న ఈ యొక్క దుర్ఘటన గురించి శంషాబాద్ పిఎస్ దగ్గర ఉదయం నుండి సాయంత్రం 8-9 గంటల వరకు ఉండడం జరిగింది. వారిని పట్టుకొచ్చి కస్టడీలో తీసుకోవాల్సిందిగా కోరితే వాళ్ళు సాయంత్రం వారి నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా ఇంకా అందులో ఉన్నవారు ఇంకా మిగతా చాలా మంది తప్పించుకోవడం జరిగింది. వారిని సిఐ గారు చెప్పారు ఏంటంటే మేము ఏసీపీ గారు సిఐ గారు చెప్పారు ఏంటంటే మేము మా మిగతా వారిని కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసి మీకు చూపిస్తామని చెప్పడం జరిగింది. దాంతో మేము నిన్న విరమించుకొని వెళ్ళడం జరిగింది. ఈరోజు అలాగే మేము ఏవైతే గురించి ఒక 5-6 పాయింట్లు వాళ్ళకి తెలియజేయడం జరిగింది. దానికి సిఐ గారు స్పందించి
అలాంటి చర్యలు జరగకుండా మేము తీసుకుంటామని వారు మాట ఇవ్వడంతో మేము ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మిత్రులకు అందరూ కూడా నమస్కారం, జై శ్రీరామ్. అయితే శంషాబాద్లో గోరక్ష చేస్తున్నటువంటి యువకుల పైన ముస్లిం వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మూకుముడిగా వాళ్ళ మీద దాడి చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిన్న జరిగినటువంటి సంఘటనని పోలీసు వారికి గుర్తు చేస్తూ వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేమందరం కూడా హిందువులమంతా వచ్చి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ మేము కోరడం జరిగింది. ఈరోజు ఎవరైతే హిందువులు గోరక్ష చేస్తున్నటువంటి వ్యక్తులు చట్టానికి లోబడి ఏదైతే యానిమల్ యాక్ట్ ఉందో, మూగ జీవాల యొక్క సంరక్షణ అనేది ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని లోబడే ఈరోజు ఆ యొక్క మూగ జీవాలని రక్షించే కార్యక్రమంలో భాగంగా మేము సరైనటువంటి పద్ధతిలో వెళ్తా ఉంటే అలాంటి వ్యక్తులను అడ్డుకొని ఆ వ్యక్తుల పైన ముస్లింలందరూ కూడా మూకదాడి చేయడాన్ని మేమందరం కూడా వ్యతిరేకించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు శంషాబాద్లో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ విజువల్స్ చూసినట్లయితే విచ్చలవిడిగా వారు ఉన్నటువంటి విధానం చూస్తుంటే భయానకంగా ఉన్నటువంటి విధానాన్ని ఈరోజు మీడియా ముందర మేము చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈరోజు మేము చట్టానికి లోబడి చట్టంలో ఉన్నటువంటి విధానాల కోసం ఆ జీవాలని, ఆ ఆవులని, ఆ గోవులని రక్షించాలని చెప్పేసి మేమందరం కూడా ఒక న్యాయబద్ధమైనటువంటి పోరాటం మేము కొనసాగిస్తుంటే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నటువంటి కొందరు ముస్లిం వ్యక్తులు వారికి సంబంధం లేకపోయినా కానీ వచ్చి వారు ఈ విధంగా విచక్షణ రహితంగా ఏదైతే దాడి చేసిరో వారందరినీ కూడా వీడియో ఫుటేజ్లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని చెప్పేసి మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్గా మేము తెలియజేయడం జరుగుతుంది. ఏదో మూకుముడిగా ఏదో ముగ్గురునో నలుగురినో రిమాండ్ చేసి మేము చేతులు దుబ్బుకున్నాం అంటే ఏ హిందూ కూడా చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా నలుగురు కాదు, అందులో ఉన్నటువంటి ఎవరైతే 40-50 మంది ఉన్నారో వాళ్ళందరి మీద కూడా నిఘా పెట్టాలి. అదేవిధంగా ఏదైతే వెహికల్లో యానిమల్స్ వచ్చినాయో ఆ యానిమల్స్ వచ్చినటువంటి వెహికల్ కూడా ఎక్కడ పోయింది, ఎందు గురించి దాన్ని విస్మరించరు, ఎందు గురించి దాన్ని తప్పించే ప్రయత్నం చేశారు అనే విధానాన్ని కూడా మేము మొదటి ప్రశ్నగా మేము లేవనెత్తడం జరుగుతుంది. ఇలాంటి చర్య ఈరోజు ఒక్కరోజు వచ్చినటువంటిది కాదు. ఇలాంటి చర్యలు గతంలో శంషాబాద్లో అనేకమైనటువంటి సందర్భాలలో అదే శంషాబాద్ పాత బస్సుకి వెళ్తా ఉంటే కమాండ్ దగ్గర ఉన్నటువంటి ప్రదేశంలోనే ఇలాంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయి అనే విషయాన్ని కూడా మేము పోలీసు వారి దృష్టికి తీసుకోవడం జరిగింది. అక్కడ కొంతమంది ముస్లిం షెటర్స్ కావచ్చు, కొంతమంది మకాం వేస్తున్నటువంటి విధానం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మూకుముడిగా ఎవరు ఏది న్యాయంగా చెప్పినా కూడా దానికి వ్యతిరేకంగా పోతూ హిందువుల మీద దాడి చేసే ప్రయత్నం చేస్తారు. గతంలో శంషాబాద్లో ఉన్నటువంటి ఒక హిందూ కుటుంబం మీద ఇదే విధంగా దాడి, అదేవిధంగా మామిడిపల్లికి సంబంధించినటువంటి ఒక హిందువు అయినటువంటి వ్యక్తి మీద ఇదే రకమైనటువంటి దాడి, అదేవిధంగా పోలీసు వ్యవస్థలు పెట్టి చెక్ పోస్టులు పెడితే వాళ్ళని కూడా అడ్డుకొని వాళ్ళ యొక్క విధులకు కూడా ఆటంకం కలిగించినటువంటి ఆ వ్యక్తులని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించేది లేదు. కాబట్టి అలాంటి ప్రదేశాలలో పికెట్లు ఏర్పాటు చేయాలి, ఖచ్చితంగా అందరు ఆధార్ కార్డులు చెక్ చేయాలి. మరొక కొత్త విషయం శంషాబాద్ అనేది ఒక హబ్ గా మారింది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, అంతర్జాతీయ రహదారి ఉంది. ఇలాంటి ప్రదేశాలలో నిత్యం రాత్రి 1 నుంచి 3 గంటల లోపు ఎవరెవరో ముస్లింకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా అనుమానాస్పదంగా శంషాబాద్ బస్టాండ్ లో దిగి అక్కడ పాడి షరీఫ్ వైపు, మామిడిపల్లి వైపు వెళ్తున్నటువంటి విధానాన్ని కూడా మేము క్వశ్చన్ చేయడం జరుగుతుంది. అలాంటి వ్యక్తుల యొక్క ఆధార్ కార్డులు చెక్ చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తున్నారు, ఎందుకోసం రాత్రి టైంలోనే వారి యొక్క ప్రయాణం కొనసాగిస్తుంది అనే విషయాన్ని అందరూ కూడా వాటిని ప్రశ్నించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అంతే స్థాయిలో వాటిని అరికట్టాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుకోవడం జరుగుతుంది. దయచేసి చట్టానికి అందరూ సమానమే అని చెప్పేసి మీరు అందరూ కూడా తెలియజేసే కార్యక్రమం భాగంగా మీరు ఎవరైతే తప్పు చేసారో వాళ్ళని శిక్షించే ప్రయత్నం చేయండి. ఎవరైతే లోకల్ గా ఉన్నటువంటి ముస్లింలకు మేము ఒకటి తెలియజేస్తా ఉన్నాం, ఖరాబ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. యానిమల్ యాక్ట్ ప్రకారం ఏదైతే గోవులని వాహనాలలో తరలించొద్దని చెప్పేసి ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని కాపాడేటువంటి ప్రయత్నంలో భాగంగా మేము వాటిని రక్షించే ప్రయత్నం చేస్తా ఉంటే ఎవరైతే దొంగతనంగా వచ్చి దొడ్డిదారిని వచ్చి క్రైమ్ రిపోర్ట్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు మా మీద దాడులు చేస్తా ఉంటే వాళ్ళకు ఒత్తాసు పలుకుతూ వాళ్ళకు షూరిటీలు ఇచ్చి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తే రేపటి నాటికి శంషాబాద్ లో వాతావరణం అనేది ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తక్షణమే చెప్తా ఉన్నాం, ఎవరైతే దొంగదారిని వచ్చి మమ్మల్ని కొట్టడానికో, మా హిందువులను కొట్టడానికో, మా మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులను కొట్టడానికో ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా తస్మాత్ జాగ్రత్త. రాబోయే రోజులలో కూడా మేము కూడా అదే దారిలో పోతే మాత్రం ఖచ్చితంగా మీకు కూడా ఎక్కడనో ఒకటి నష్టం జరగక తప్పదు. కాబట్టి అలాంటి ఆలోచనతో ఉండకుండా ఖచ్చితంగా ఎవరైతే బయట నుంచి వచ్చి మా మీద దాడి చేసారో అలాంటి వ్యక్తులను పట్టుకొచ్చి రిమాండ్ చేయించే బాధ్యత మీరు కూడా తీసుకోవాలి. లేకపోతే మీరు అదే ధోరణితో పోతే మేము కూడా అలాంటి ఇష్టానుసారంగా పోతే మాత్రం ఖచ్చితంగా మన మధ్యలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ అనేది గ్యాప్స్ వస్తాయి, మీకు కూడా నష్టం జరుగుతుందని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తూ పోలీస్ వాళ్ళని ఇమ్మీడియట్లీగా అందరినీ రిమాండ్ చేయాలి. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకొచ్చి రిమాండ్ చేస్తే మాకు నమ్మకం ఉంటుంది. లేకపోతే రాబోయే రోజులలో మా యొక్క కార్యాచరణను కూడా అంతే స్థాయిలో మేము ముందుకు తీసుకుపోతామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.
భారత్ మాతా की జై శ్రీరామ్ జై శ్రీరామ్ भारत माता की జై భారత్ మాతా की జై శ్రీరామ్ చల్ దా